ఏమైందిరా? చెక్ చేస్తాను మేడం. బయలుదేరే ముందు చూసుకుని రావక్కర్లేదా? సరే త్వరగా చూడు కానీ. ఓకే మేడం. అయ్యిందా? ఎంతసేపురా? అయిపోతుంది మేడం, చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకే ఆగింది. త్వరగా కాని రాంజీ. మేడం, రే ఎక్కడున్నారు? టౌన్కి వెళ్ళే దారిలో ఉన్నాం మేడం. సరైన ప్లేస్ లో ఉన్నారా? అటువైపే రామరాజు చిన్న తమ్ముడు కాబోయే భార్య వస్తున్నారు. ఒక చూపు చూస్తే మంచిది. అలాగే మేడం. నా హెల్త్ చెకప్ చేయించుకోమని నాకే సలహా ఇస్తావా సీత? ఇప్పుడు చూడు, నీ పల్స్ రేట్ డ్రాప్ అవుద్ది, హార్ట్ బీట్ రేజ్ అవుద్ది. మేడం రెడీ అయిపోయింది మేడం. పద పద త్వరగా. సీత హలో సీత, ఏం చేస్తున్నావు? మీలాగా పని పాట లేకుండా మాత్రం లేను. పగ సాధిస్తాను, ప్రతీకారం తీర్చుకుంటాను లాంటి సోది కాకుండా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే చెప్పండి. చెప్తా. అంతకన్నా ముందు నా ప్రశ్నలన్నింటికీ నువ్వు సమాధానం చెప్పాలి. ఏంటవి? మొదటిది, ఇందాక నువ్వు నన్నడిగిన ప్రశ్నే. నీ వయసెంత? ఎందుకు? కోపం వద్దు సీత. సరే, ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. ఇకపోతే రెండోది, నీకెప్పుడైనా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? రాలేదు, రాదు కూడా. మరి అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు సీత. నాకు బీపీ ఉందో లేదో, తర్వాత వస్తుందో రాదో నాకు తెలీదు గాని, ఇప్పుడు నేను చెప్పేది వింటే మాత్రం నీ హార్ట్ బీట్ నీకే వినిపించటం మాత్రం ఖాయం. అవునా? నీ భర్త మీద పగ తీర్చుకోవాలని కక్షగట్టి ఉన్న నాలాంటి వాళ్ళొకళ్ళు ఉన్నప్పుడు ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, సమయం సందర్భం లేకుండా నిర్లక్ష్యంగా నీ ఫ్యామిలీ మెంబర్స్ ని బయటికి వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా సీత? ఏం చెప్తున్నావు? నన్ను అడగడం కాదు, ఇంట్లో పెళ్లి కావలసిన పిల్లలు, అదే నీ చిన్న మరిది, అతనికి కాబోయే భార్య ఉన్నారో లేదో మరి కొంచెం చూడు.
వాళ్ళు ఇంటికి తిరిగి వస్తారో రారో అని టెన్షన్ గా ఎదురు చూడు. ఏయ్, చిట్టి, నాని, చిట్టి, నాని, చిట్టి, చిట్టి, నాని. చిట్టి, 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 నాని, చిట్టి, నాని, చిట్టి, నాని. ఏమైందక్కా? దాక్షాయిని, చిట్టి, నానీలు ఎక్కడున్నారు? ఎందుకక్కా? సరస్వతి, నీకేమైనా తెలుసా? లేదక్కా. అన్నయ్య, నువ్వు వాళ్ళని ఏమైనా చూసావా? లేచిలే నేను చూడలే. అక్క ఏమైంది? మారుతి, చిట్టి, నానీలు ఎక్కడున్నారో నీకేమైనా తెలుసా? కూరగాయలు తెస్తానని ఇద్దరు కలిసి వెళ్ళారు అమ్మగారు. ఎంతసేపు అవుతుంది? చాలాసేపు అయిందమ్మా. ఎప్పుడో రావాల్సింది ఇంకా రాకపోవడంటే అర్థం కావట్లేదు అమ్మగారు. నీకు అసలు బుద్ధుందా? నిన్ను కదా కూరగాయలు తీసుకురమ్మన్నాను, వాళ్ళని ఎందుకు పంపించావు? నన్నేం చేయమంటారండి? నేను ఎంత చెప్పినా అనకుండా వెళ్ళిపోయారు. అసలు ఏమైందక్కా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకుండా ఏం చేయమంటావు? ఆ శకుంతల దేవి ఫోన్ చేసి చిట్టి, నానీలని జాగ్రత్తగా చూసుకోవడం తెలీదా అని ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడింది. వీళ్ళు ఇంట్లో లేరు అంటే ఆ శకుంతల దేవి ఏదైనా చేయబోతోందా? ఇంత దిమాక్ లేని పని చేసిరేంది? పోయేటప్పుడు చెప్పిపోవాలి కదా. అదంతా తర్వాత అన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దాం? ఆవిడకి అసలే మన ఫ్యామిలీ అంటే పీకల దాకా కోపం. చేయరాందేమైనా చేస్తే? ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఏమైందక్కా? నాని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే సిటీకి చేసేలే. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. చిట్టి ఫోన్ కూడా కలవడం లేదన్నయ్య. ఆ శకుంతల వీళ్ళిద్దరికి ఏమైనా ప్రమాదం తలపెట్టుంటుందా? నేను ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నానక్క. ఆ శకుంతలాదేవి విషయంలో అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదు. ఆవిడ ఆస్తి లాక్కోవడంతోనే సరిపెట్టదు, మనకి హాని తలపెడుతుంది అని. నువ్వు విన్నావాక్క? నా మాటని కొట్టి పారేశావు. అవునక్క, ఎంతసేపు ఆవిడ మనల్ని ఏం చేస్తుంది అని మీరు మొండిగా ఉన్నారే తప్ప ఏమన్నా చేస్తుందేమోనని అసలు ఆలోచించనే లేదు. ఇప్పటికైనా నీతో వెళ్లి బావగారిని క్షమాపణ చెప్పి సమస్యని సాల్వ్ చేయమని చెప్తే మా మీద కోప్పడ్డావే కానీ ఇలాంటివి మాత్రం ఊహించే ప్రయత్నమే చేయలేదు. సరస్వతి చెప్పిన మాట గనుక నువ్వు విని బావగారిని కన్విన్స్ చేస్తుంటే విషయం గొడ్డల దాకా వెళ్లకుండా గోటుతోనే ఆగిపోయి ఉండేది కదక్కా. ఇప్పుడు చూడు, చిట్టి నానీలని ఆ రాక్షసి ఏం చేస్తుందో ఏమిటో. పెళ్లికి కావలసిన జంట ఏదైనా జరగకూడదని జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అయ్యో, వాళ్ళకేం కాదు, మీరు టెన్షన్ పడకండి.
ఏమీ కాదు ఏమీ చెయ్యలేవనే పరిస్థితిని ఇక్కడి దాకా తీసుకొచ్చావక్క. నీది నమ్మకమే తప్ప నిజం కాదు కదా. నేనే అనవసరంగా పంపాను అమ్మగారు. వాళ్ళని ఆపేసి నేను వెళ్ళున్నా బాగుండేది. సెలే సోన్ చేస్తూ కూర్చుంటే పనులు కావు గాని గా శకులు తనకు పోయి నిలదీద్దాం పద. ఒక చెల్లకిస్తే గాని సకంగా రా సెల్లే. అవునమ్మగారు, మనం ఇలా చేతులు కట్టుకుని ఇంట్లో కూర్చుంటే నాని బాబు వాళ్ళు ఏమైనా చేసినా చేస్తారు. పోయి వాళ్ళంత చూద్దాం పదండి. అవునన్నయ్య, మనం సైలెంట్ గా ఉన్న కొద్దీ ఆవిడ రెచ్చిపోతుంది. ఆ శకుంతల దేవికి నీతిగానే బుద్ధి చెప్దాం అనుకున్నాను. న్యాయంగానే మన ఆస్తిని తిరిగి తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ అంత అవకాశం ఆవిడ మనకివ్వడం లేదు. ఎదురు తిరిగి అంత చూడకపోతే మన మాట వినేలా లేదు. వెళ్దాం పదన్నయ్య. పద సెల్లే. నాని, చిట్టి, మీకేం కాలేదుగా? మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదుగా? ఏం మాట్లాడుతున్నావు వదినా? మాకేమన్నా అవడం ఏంటి? ఎవరన్నా ఏమన్నా చేయడం ఏంటి? ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఆ శకుంతల మనుషులు మిమ్మల్ని ఏమైనా చేసుంటారేమోనని మేము చాలా టెన్షన్ పడ్డాం నాని. అటువంటిదేం లేదక్కా, మేం కూరగాయలు దేనికని పోయినాం. అసలు మీకు బుద్ధుందా నాని? వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్దామని తెలీదా? కనీసం ఫోన్ అయినా అందుబాటులో ఉంచుకోవాలన్న ధ్యాస కూడా లేదా? అందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఆ శకుంతల ఫోన్ చేసి మిమ్మల్ని ఏదో చెయ్యబోతున్నట్టు బెదిరించింది నాని. సారీ వదినా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేమంత దూరం ఆలోచించలేదు. వెంటనే రావచ్చని వెళ్ళాం. సర్లేండి, మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అనవసరంగా బయటకు వెళ్ళకండి. వెళ్లాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. మేముండే జాగ్రత్తలో మేము ఉంటామక్క. కానీ ఇలా ఎన్నాళ్ళని? దీనికి త్వరగా ఓ పరిష్కారం ఆలోచించు. సర్లేండి, ముందు మీరు లోపలికి వెళ్ళండి. సరే వదినా, రా. హలో. ఏం సీత, టెన్షన్ పడ్డావా? ఇది చిన్న శాంపిల్ మాత్రమే. నీ చిన్న మరిదిని, కాబోయే తోటి కోడల్ని ఏమీ చేయకుండా ఎందుకు వదిలేసానో తెలుసా? ముందు ముందు మీ అందరికీ నేను చూపించబోయే నరకం ఇంతకన్నా ఎన్నెన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని రుచి చూపించడానికి. ఇలాగే అచ్చం ఇలాగే మనశ్శాంతి లేకుండా చేస్తాను మీకు. సుఖంగా ఉండకుండా చేస్తాను సీత. సీత, ఇప్పుడు వాళ్ళని ఇలా వదిలేశానని ప్రతిసారి ఇలాగే వదిలేస్తానని మాత్రం అనుకోకు. ఎవరిని ఏం చేస్తానో నాకే తెలీదు. చేశాక నాకు తెలుస్తుంది, అంతా జరిగిపోయాక నీకు తెలుస్తుంది. అలర్ట్గా ఉండు. సీత, సీత.
ముందు ముందు మీ అందరికీ నేను చూపించబోయే నరకం ఇంతకన్నా ఎన్నెన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని రుచి చూపించడానికి ఎవరిని ఏం చేస్తానో నాకే తెలీదు. చేశాక నాకు తెలుస్తుంది, అంతా జరిగిపోయాక నీకు తెలుస్తుంది. శకుంతల మన జోలికి రాకుండా ఏదో ఒక మార్గం ఆలోచించక్క. ఇప్పుడు చిట్టి నానీలను ఏదో చేయబోతున్నట్టు టెన్షన్ పెట్టింది. ఇలాగే రేపో మాపో మన ఫ్యామిలీలో ఎవరికైనా హాని తలపెడితే ఏంటక్క పరిస్థితి? నువ్వేదో ఒకటి చెయ్యకపోతే ప్రతిరోజు మనం భయపడుతూనే బతకాలక్క. ఇంకో చూడులే, ఇట్టా చేతులు ముడుచుని కూర్చుంటే నాతో అయితే కాదు. అరే, ఆస్తి గుంజుకుంటే ఊరుకున్నాం, చెయ్యి నేరానికి రామరాజు భవన్ జైల్లో పెడితే ఊరుకున్నాం. అయినా ఇడవకుండా ఫోన్లు చేసి దమ్కిస్తుంటే కూడా ఊరుకోవాలనా? లాభంలే, మనం ఊరుకుంటే ఇట్లాగే ఆ కిలాడి మనతో చెడు కూడా ఆడుకుంటా సెల్లే. మన మంచితనం చేతకంతనం అనుకుంటుందో ఏందో. ఇప్పుడే పోయి మన దిక్కిలి చూడాలంటే ఫిక్ర ఎలా చేసి వస్తా. ఆగన్నయ్య, ప్యాకెట్ గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది అమ్మగారు. మనం చూసి చూడనట్టు వదిలేస్తే ఆవిడ ఇంకా రెచ్చిపోద్ది. మీరు వెళ్ళండి ప్యాకెట్ గారు. మంచిగా చెప్పినావు మారుతి. అన్నయ్య, ఎందుకన్నయ్య, ఎందుకంత ఆవేశం? ఆపకక్క. రాజన్నయ్యని వెళ్ళి ఆ శకుంతలతో తాడో పేడో తేల్చుకోమను. లేదంటే మనకు నిలువ నీడు కూడా ఉండదు. చాలండి, ఇప్పుడు పోయి ఆవిడతో గొడవ పడితే సమస్య తీరుతుందనుకుంటున్నారా? ఇంకా పెద్దదవుతుంది. అట్టంటే అవుతుంది సెల్లే. అంతవరకు ఆవిడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సహిస్తాను. తన వాళ్ళకి హాని తలపెడుతుందని చిన్న అనుమానం వచ్చినా ఉగ్ర నరసింహుడై శకుంతలాదేవిని చంపి జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధపడతారు. అదే జరిగితే మనం మీ బావగారిని కాపాడుకోగలమా? చెప్పన్నయ్యా. అందుకే చెప్తున్నాను, కోపం తగ్గించుకొని సహనంతో ఉండు అని.